నా ఫోన్ అమ్మా. సారీ అన్నా. ఏందేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా. నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే మన రైల్వే గేట్ దగ్గరేమా. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా. 5 నిమిషాలు జస్ట్ 5 minutes. ఓకే. చిటి ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలాసేపటి నుంచి ఎదుగుతున్నాడు. దేవా అక్కడ ఉంటా తెలుపు. వెంటనే ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏమంటున్నారా నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ అమ్మని ఐసీయూకి తీసుకెళ్లారా. రే చిట్టి, ఎవరంట్రా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా ఐసీయూలో చేర్చారా. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజనే కదా బతిమాలాను. అది అమ్మ నువ్వు ఇంటికి నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఇక్కడికి వచ్చింది? నేను వచ్చేస్తాను. చిటి ఏంట్రా ఆటలాడుతున్నావు? దేవా చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. రేయ్ ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. దేవా చెప్పేది ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. ఏంటేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్గా ఉంది. నీతోగానే ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. దాసనా రే బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. రేయ్ కాదు కాదు వీడు కాదు. మెయిన్ రోడ్ లోంచి వెళ్ళాం. వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా ఇందులో అక్కడ వద్దన్నా. తీరా త్వరగా త్వరగా దగ్గరి వెనకాలరా. త్వరగా తీసుకెళ్ళండి. దాసనా దేవా త్వరగా అన్నా నువ్వు వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. యూ జస్ట్ టేక్ హిమ్ అవే. Come on, lift. అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. కమాన్ సర్చ్. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. ఏయ్ వాడిని లాక్కారండి. మీకోసమే చెప్తున్నా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. సరే గాట్ ఇట్. ఇవి తప్ప లోపల ఇంకేమీ లేవు సార్. కమాన్ లెట్స్ గో. ప్రభాకర్ ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఒక నిమిషం సార్, ఇక్కడ ఏదో మసి అంటుకోండి. నేను తెలుస్తాను సార్. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది? ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్.
చివరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా. రేయ్, నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏంటి? ఫోన్ దేవా. క్యారా చిట్టి, ఎందుకు ఇలా అడ్మిట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు? కమలేష్. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్కి ఎప్పుడు అమ్ముడు పోయావరా? ఏయ్, కమలేష్ పంపిస్తేనేరా నేను దాసు దగ్గర చేరింది. దేవా చెప్పేది విను, ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏయ్ దేవా, ఓ, ఓ. ఏయ్, నో 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 నో. Keep it. Come. చెడి. చెప్ప. ఏంటా, ఎవరిది? సార్ నమస్కారం సార్. నేనే సార్, దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే రే, ఎంతో మంచి అయినరా దాసన్న. ఏయ్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు, దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాసిని సేట్ దగ్గరికి వెళ్ళి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్, నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్కి వెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసాయి. మూసుకో. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రేయ్ దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి. ఇదిగో అన్న, ఇదిగో తీసుకో. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు దాసన్న. దరిద్ర పెదవి ఇలాంటి పని చేశాడు. పోనీలేరా, మనవేవైనా బార్డర్లో నిల్చుని దేశాన్ని కాపాడుతున్నా రే. ఈ బిజినెసే అటువంటిది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దెబ్బేయకుండా ఉన్నావే, అదే గొప్ప విషయం. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలేయి. దాసన్న, ఎవరిని నమ్మాలో తెలియట్లేదన్నా. సిట్టి ఎంత పని చేశాడో చూడు. ఆయన ఏసేయాలి, బషీర్ గారిని పాపనా. పెట్టుకోరా. పెట్టుకోరా క్రాక్ నాయాల. మాట్లాడేశారా? వదిలే దాసన్న, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే. ఇవాళ గుద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా. ఎందుకు వచ్చిందో ఏంటో. రే కళ్ళ నిండా నీళ్లురా, ఏడుతోందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. ఏం మోసం చేశాను నిన్ను? డైలీ నేను ఆ బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేను గోడకేసి నొక్కి ముద్దుచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్రే లేదు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటావులే అని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోతు. వదిలే నన్ను. ఏం చేస్తున్నావు? వదిలే. ఏంటి ఇక్కడ గొడవ? తను తెలిసినమ్మాయే. ఇతను నీకు తెలుసా అమ్మా? తెలుసు.
నిన్నటి వరకు